అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఒళ్ళు జలధరించిపోద్ది. మగధీర సినిమా చూశారు కదా, అందులో భైరవ కోనలో అష్టగ్రహ కూటమి రోజున మొత్తం 8 గ్రహాలు అలా వచ్చేసినాయి. అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరతారు. ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది, అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది. ఇది కథ కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి 1961, 62 సంవత్సరాలలో వచ్చింది. బనగానపల్లి మన పోతులూరు జగద్గురువైనటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు గుడిలో గంటలు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని. ఆ ఊరు సాక్ష్యం. వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. తర్వాత పేపర్లో వచ్చినాయి, ప్రజలందరికీ తెలుసు. అక్కడ చింత చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు. ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆ విధంగానే చెట్టు పుష్పించింది. పుష్పించిన 5 రోజుల తర్వాత చెట్టు మరణిస్తుందన్నారు, అన్నట్టుగానే మరణించింది. ఇది నగ్న సత్యం. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇప్పుడు మనకి 1961, 62 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో 2025 సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు. మరి ఎలా వస్తుందండి అని అంటే 25వ తేదీ జనవరి నెల 2025 సంవత్సరంలో 5 గ్రహాలు పంచగ్రహ కూటమి వచ్చింది. అంటే అలైన్మెంట్ ఒకే లైన్లో మనకి ఈ 5 గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే మొన్న షష్టగ్రహ కూటమి, ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది. అందుకని ఈ 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది. అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు, యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు, మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు. మన ఛానల్ ఓనర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని, జూనియర్లలో కూడా ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వాళ్ళని, ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు. అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు. మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి. కాబట్టి ఇది వాస్తవం. ఇది 144 సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే, శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మతనం చేశారు. అమృత కలశం పుట్టింది. మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో 4 చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి. ఒక చుక్క హరిద్వార్లో పడింది, ఒక చుక్క నాసిక్లో పడింది, ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది, ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి, మనకి ఉజ్జయినిలో పడింది. ఇది మనకి పురాణం చెప్తోంది. కాబట్టి విష్ణు పురాణంలో ఉంది ఇది. అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది. ఈ 4 చుక్కలు ఇదే అన్నమాట. ఏ కథ చూసినా, ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది. ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము 5 చుక్కలుగా చెప్పబడ్డాయి. 4 ఇవైతే ఒక చుక్క భీమా అమరజా నదిగా సంభవించింది గాణగాపురంలో. ఇంత చరిత్ర ఉందండి. ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు, నగ్న సత్యాలు. మరి అటువంటి ఈ 144 సంవత్సరాలని మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా, వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి, అందరూ కూడా వీళ్ళేవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు. కాదు. మరి ఏంటి బేసిస్ అంటే
వాళ్ళ టచ్ చేయని పాయింట్ పాపం ఒకటి ఉందన్నమాట. అది అష్టగ్రహ కూటమి. ఆ గ్రహ కూటమి అనేటటువంటిది 8 ఆల్ ద 8 ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట. వన్ ప్లేన్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ దీస్ 5 ప్లానెట్స్ ఈ దీనికిను గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది. Some of the 5 planets, they suppose if you take 2 rooms, no, 2 rooms కింద మీరు తీసుకున్నప్పుడు 5 planets they are coming into one room and on the same alignment, on the same geometric line, the other 3 planets are also staying. So this is how this అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది. అంటే ఉజ్జయిని ఉందండి. ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది. మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం. ఇట్ ఈస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో. సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్, భూమధ్య రేఖ అంటాం కదా, ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి, ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం. దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిశాడు. అందువల్ల మహాకాలుడని ఆయన అంటాం. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి. భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి, ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం. ఇప్పుడు అప్పుడు జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ని బట్టి చెప్పేవారు. ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువుగారు, జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో క్లియర్గా ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. 2 ప్లేన్స్ని తీసుకుంటాం, 2 సోలార్ సిస్టమ్స్ని. 1 సోలార్ సిస్టమ్ 5 ప్లానెట్స్ ఉంటే 3 సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్ జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి. ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే, ఈ ఇప్పుడు మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి? ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం. ఇది కలియుగం కాదండి. ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది, మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు. అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు, తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు. కాబట్టి కాశీ మహాక్షేత్రంలో మాత్రమే మనకి కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగాలు ఉండవు. ఒకటే యుగం ఉంటుంది, అది సత్యయుగము, దట్ ఈస్ కృతయుగము అని మనం చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్, ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తోంది దీనికి. ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగాంతం అయిపోయింది. ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి, మొదటి పాదంలో. దీనికి బేస్గా ఏం చెప్తారంటే, ఈ యుగములో కలియుగంలో ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురూరవుడు, సచీదేవి భర్త. ఆయన దిగిపోయాడు. 7వ మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 8వ మన్వంతరంలోకి వచ్చేసాం. 21st సెంచరీలో ఉన్నాము, 22nd సెంచరీకి వచ్చేసాం మనం. ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్. ఎలాగంటే మీకు 4G 5G అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది. ఇప్పుడు చిన్నపిల్లలు 6 నెలల పిల్లాడే టకటక 4G 5G ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా. సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు. కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీస్, మనం టాప్ 10 యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో, ఈ యూనివర్సిటీస్ని అన్నీ కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ను కూడా విచ్ఛిన్నం చేయొచ్చు. దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్, మైక్రోవైటా ప్లూరల్ అని నడుస్తుంది ఇప్పుడు. దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిస్ట్లు గాడ్ పార్టికల్గా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు C612 మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది. అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము. న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాము, వదిలేస్తాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్లో గొప్ప మార్పులను తీసుకొచ్చింది. ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏమిటి, భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు. మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం. సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో
అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది 2 ప్లేన్స్లో వచ్చింది. గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతున్నాడు, ఎక్కేశాడు ఇప్పుడు 8వ మనవంతరంలో. అండ్ ఇప్పుడున్నటువంటి జ్యోతిష శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి. కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను. అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో మీరు బనగానపల్లి వెళ్ళిపోండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి, వారు చెప్తారు. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 7 రాశులు అయిపోతున్నాయి. జ్యోతిష్యంలో పెనుమార్పులు వస్తున్నాయి. 11 రాశులు అయిపోతున్నాయి. ఈ యుగములో ఇప్పుడు వరకు మనం షట్చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా. 7 చక్రాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము, ఇలా ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం, ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి 7 చక్రాలు. ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి 6 చక్రాలు మాత్రమే తీసుకుంటాం కృతయుగంలో. అలాగే జ్యోతిష రాసులు 12 రాసులు చెప్తాం కదా, ఇవి 11 రాసులు మాత్రమే ఉంటాయి. ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం రిఫర్ చేయండి. అంతేగాని మనం రిఫర్ చేయకుండా మనము ఊరికనే మనం తెలిసినట్టుగా మాట్లాడకూడదు. అథెంటిక్గా నేను చెప్తున్నాను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం వారికి మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత ఇది చెప్పండి అని నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఇది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ సోలార్ సిస్టమ్స్ మీద మనకు ఇప్పుడు దాకా ప్లూటో, నెప్ట్యూన్, యురానస్ ఈ ప్లానెట్స్ని తీసుకున్నాం. మరి ఎర్త్ని మనం ప్లానెట్గా తీసుకోము, గ్రహంగా. కానీ సైన్స్లో, మోడర్న్ సైన్స్లో మనం ఎర్త్ని కూడా ప్లానెట్గా తీసుకుంటాం. అలాగే పరిగణలోకి వెలాసిటీ అనేటటువంటిది వేగం ఆఫ్ ద జూపిటర్, వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్, వెలాసిటీ ఆఫ్ ద నెప్ట్యూన్, ఇలాంటివి కూడా మనం తీసుకుంటాం. అండ్ యురానస్ని రాహువుగా, నెప్ట్యూన్ని కేతువుగా, వరుణుని మనము ప్లూటోగా, ఇలా యముడు, ఇంకా అనేక రకమైనటువంటి తమిళనాడు వాళ్ళు వాడతారు యముడు, వరుణుడిని కూడా వాడతారు ప్లానెట్స్ని. వరుణుడు అంటే నెప్ట్యూన్ లాగా. సో ఈ రకంగా 2 ప్లేన్స్ మీద, 2 ప్లాట్ఫామ్స్ మీద ఉండేటటువంటి ఈ యొక్క అష్టగ్రహ కూటమి వస్తుంది. మరి ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందండి అని అంటే, మీ పాత లవర్స్ మీకు వచ్చేస్తారనమాట. పూర్వజన్మ లవర్స్ మీకు వెంటాడుతారు. అసలు లవ్ 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 తప్ప ఈ ప్రపంచంలో ఏది లేదు. లస్ట్ కాదండి, మీరు అనుకునే కామాలు కాదు, ప్రేమ ప్రేమ ప్రేమ. కృష్ణతత్వం. రాధ శ్రీకృష్ణుని వదిలేసింది అష్టగ్రహ కూటమిలో, వదిలేసి ఆ సుధాముడు, బుద్ధి లేనటువంటి ఆ కుచేరుడు మహాభక్తుడు, వాడు ఒక యూజ్లెస్ ఫెలో. ఆ యూజ్లెస్ ఫెలోని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఆశీర్వదించి కుబేరుడిని చేస్తాడు. అంత పరమాత్మ అంత గొప్పవాడు అనమాట. భక్తుని సుధాముడిని ఒక్క నిమిషం కూడా ఇచ్చేయలేదు. మీ లవర్ని మీ అమ్మ మీ నాన్న ఒక్క నిమిషం విడగొడితే మీరు ఊరుకుంటారు? మీ అమ్మకి తెలియకుండా మీరు మీ అమ్మకనే మోసం చేసేస్తారు, కన్న తల్లినే మోసం చేసేస్తారు, కన్న తండ్రిని మోసం చేసేస్తారు. టోపీ పెట్టేసి లవర్ అప్పటికప్పుడు వచ్చిన లవర్ మీకు నెత్తి మీద పెట్టుకుంటారు. అది లాస్ట్కి భర్త, మా డాడీ ఒక కొత్త హస్బెండ్ నాకు చూశాడని చెప్పేసి నీకు ఎలాగో హ్యాండ్ ఇచ్చేయడం ఖాయం, ఆ తర్వాత నీకు మందుబాటలు గ్యారంటీ. సో ఇటువంటి రాధమ్మ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని మర్చిపోయి భూమి మీదకి అవతరించింది అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు. ఆ తర్వాత రాధమ్మ తల్లి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మని కలిసి గోలోకానికి వెళ్ళింది అష్టగ్రహ కూటమి. రావణ బ్రహ్మ సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయింది అష్టగ్రహ కూటమి. రావణుడు దొంగ నా కొడుకైనటువంటి ఆ రావణాసురుని, ఇతరుల పెళ్ళాలను ఎత్తుకుపోయేటటువంటి బేవర్సనా కొడుకులను అంతం చేసేదే రావణ వధ. అటువంటి రావణుణ్ణి చంపింది శ్రీరామచంద్ర ప్రభువు. మరి ఈ యొక్క అష్టగ్రహ కూటమి, అటువంటి అష్టగ్రహ కూటమి ఇప్పుడు వస్తుంది. మన అర్జునుడు ద్రోణ, భీష్మ, కర్ణ వీళ్ళందరినీ కూడా తుక్కు కింద ఓడించి చీల్చి పారేసింది అష్టగ్రహ కూటమి. దీని యొక్క ప్రభావం 41 రోజులు ఉంటుంది. మరి జనవరి 13వ తేదీ నుంచి మకర సంక్రాంతి జనవరి 14 ఇంచుమించుగా ఫిబ్రవరి 26 వరకు దీని ప్రభావం ఉంటుంది. పెళ్ళిళ్ళు కావడం లేదండి. ఎవడన్నా యూనివర్సిటీ డిగ్రీస్ బాగా చదవాలండి, గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలండి, నేను కలెక్టర్నై పేద ప్రజలకు సేవ చేయాలండి అని ఉండదు. నేను పాస్టర్నయ్యి డబ్బులు బాగా దొబ్బాలా, పంతులనయ్యి బాగా దొంగ పూజలు బాగా చెప్పాలా, కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళలాగా, కపట సైంటిస్టులు, కపట డాక్టర్లు అయ్యి లేనిపోని అన్ని 45 లక్షలు దొబ్బేసి కరోనా అని చెప్పేసి చంపేసిన హాస్పిటల్స్కి మళ్ళీ లైసెన్సులను విధించింది ఈ బుద్ధి లేని ప్రభుత్వం. మళ్ళీ ఇచ్చింది, పునరుద్ధరణ చేసింది లైసెన్సుల్ని. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కలియుగం. కాబట్టి ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేసుకోవచ్చు. బట్
యముడు ఉంటాడు అక్కడ తోలు తీసేయడానికి. ఈ ఆఫీసర్లు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో మళ్ళీ హాస్పిటల్ రీఇన్స్టేట్ చేశారో, ఈ లంచగొండల ప్రభుత్వాల్ని, లంచాలను తీసుకునేటటువంటి వీళ్ళందరినీ యముడు తోలు తీసేయడం ఖాయం. ఇప్పుడు చాకలి చచ్చిపోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఏమవుతుందండి, కట్టిన బట్ట చాకలి పాలు చాకళ్ళకి ఇచ్చేస్తారు. శవము, ఈ బాడీ ఏమవుతుందండి, మంచి స్ప్రేస్ వేసి బాడీ ఇవన్నీ పెట్టేదంతా కూడా కట్టెల పాలు. భార్య చెడ్డది అయినా పరుల పాలు. ఎవరి కోసం ఈ సంపదను చేస్తున్నామో, దాస్తున్నారో, లంచాలు తీస్తున్నారో, పేదవాళ్ళని చేదరించుకుంటున్నారో, ధన మదాంధులంతా కూడా కపట పొలిటీషియన్స్, కపట ఆఫీసర్స్, కపటగాళ్ళు ఉంటారన్నమాట, అవినీతి పరులు. వీళ్ళందరికీ ఇదే గతి పడుతుంది. యముడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అండ్ ఇట్ ఈజ్ ఎక్కువ టైం ఉండదు, గిర్రమని తిరుగుతుంది టైం. ఈజ్ వెయిటింగ్ యూ. తోలు తీస్తాడనమాట, అసలైనటువంటిది ఏంటో చూపిస్తాడు అక్కడ. అండ్ తర్వాత జన్మ ఏంటో కూడా చూపిస్తాడు. కాబట్టి వికలాంగులంతా కూడా ఎందుకు పుడుతున్నారు పాపం? పెళ్లి కానటువంటి వాళ్ళు కర్మలు అనుభవిస్తున్నారు. పిల్లలకి డిజీజ్, ఇవి అవి, నాకు డిజీజ్, నీకు డిజీజ్, ఇవంతా కూడా పాపపు కర్మల. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత, రోగరూపాలలో పీడితులై వస్తున్నారు. దీనికి రెమెడీ ఒకటే, ఆ చెట్టు చుట్టూ ఈ చెట్టు చుట్టూ గొళ్ళ చుట్టూ తిరగడం కాదు. ఒకటే రెమెడీ, పేదవాళ్ళకి సేవ చేసుకోవడమే, పేదవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే, వికలాంగులకి సేవ చేయడమే, వృద్ధులకి నీ కన్న తల్లిదండ్రులు, నీ అత్తమామలతో సహా వాళ్ళకి సేవ చేసుకోవడం వరకే. నీ భార్యను నువ్వు స్త్రీహుడ్ని, ఉమెన్హుడ్ని గౌరవించడమే. ఉమెన్హుడ్ని వ్యతిరేకించావా, నీకు తోలు తీసేయడం ఖాయం అన్నమాట. రావణుడు తోలు తీసేసాడు, రాముడు వచ్చి. సీతాదేవే తీసింది డైరెక్ట్గా. సత్యభామ తీసింది నరకాసురుడు తోలు. చరిత్ర చూడండి. రాధాదేవి తీసింది సాల్వుడు తోలు. లేడీస్ అంటే తోలు తీసేస్తారు. కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అష్టగ్రహ కూటమి సమయంలో. మరి అందరూ కూడా వెళ్ళండి. నదుల్లో మొలగడం కాదు, యాత్రలు బస్సులు వేసుకొని, కార్లు వేసుకొని వెళ్ళిపోయి హోలీ డిప్, హోలీ డిప్, హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట. పవిత్రం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి, అప్పుడు అందులో మొలగండి, తప్పకుండా వస్తుంది. ఇది అష్టగ్రహ కూటమి. ఈ అష్టగ్రహ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మనం చెప్పుకుందాం విడివిడిగా ఏ రాశి వారికి. ఓవరాల్గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు. హోలీ డిప్ చేస్తే కాదు, దీని ప్రభావం వల్ల. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారెన్లు, లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్. ఇదే మెయిన్ అనమాట. లవర్స్ లవర్స్ లవర్స్, లవ్ లవ్ లవ్, నాట్ లస్ట్. కాబట్టి 12 రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళని చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనకి ఉద్యోగాల్లో ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా మరి జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు అరియర్స్లో వచ్చేస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు గుర్తించడం జరుగుతుంది. ప్రమోషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా ఫీల్డ్, సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు, అధిక లాభాలు, పారితోషికాలు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా హీరోయిన్లు నెంబర్ 1గా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళు అనేటటువంటిది ఈ కన్యారాశిలో ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన పూర్వజన్మ అదృష్టం మీకు వచ్చి మరి అత్యధికంగా మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పని సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లలు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నటువంటి మీ పిల్లలు కూడా మీ మాట వినడం మీకు విస్మయాన్ని గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనకి ఈ అష్టగ్రహ కూటమి ప్రభావం వలన మీరు ఏ విధంగా అయితే మగధీర సినిమాలో మరి అఘోరి ఎలాగైతే ఇలాగా పాచికలు వేసి మరి చెప్తూ ఉంటాడో అలా మీ పూర్వజన్మ లవర్లు, మీకోసం వెంటాడేటటువంటి వాళ్ళు, ఆత్మలు, ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి నిదర్శనాలు
మీకు ఈ నెలలో ఫిబ్రవరి 26 లోపల కనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యం ఇవి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పూర్వజన్మలో మరి మీ పాత లవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు మీ బాడీ మీద ఆవాహనమయ్యి మరి భూత ప్రేత పిశాచాలకు కాస్త భయం అనేటటువంటిది ఉంటుంది. కేతు అంటే భూత ప్రేతాలే, అది జన్మంలో ఉన్నప్పుడు భూతగ్రహ బాధ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమి ప్రభావం వలన మీకు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఆ తేడా అనేటటువంటిది మీకు కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, మరి పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు కలుగుతారు, వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి. అయితే జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మీరు గొడవలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామే కాకుండా మరి సెకండ్ సెటప్లతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉండదన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇందులో అంతా ఓపెన్ సీక్రెట్, కాబట్టి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మొత్తము కమ్యూనిటీ అంటూ వికృతి చేష్టలు అనేటటువంటివి ఎక్కువగా అయిపోయినాయి. మరి పేదల పట్ల జాలి, దయ ఇవన్నీ కూడా పోయినాయి. ఇవన్నీ కూడా అలవాటు కనుక చేసుకోకపోతే, మీకు పేదవాళ్ళకి సహాయ సహకారాలు మీరు చేయకపోతే చాలా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ కన్యా రాశి వాళ్ళలో కొంతమంది ఎస్కేపిస్టులు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు ఈ ఎస్కేపిజం కనుక మీరు ఆ యొక్క గుణం నుంచి మీరు బయటకు రాకపోతే చాలా లాస్లు అవుతారు. అటువంటి విధానంలో మీరు ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పరిహారాలు ఏమిటంటే, మరి ఈ యొక్క రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా చక్కగా ఉంటుంది. ప్రదక్షిణాలు చేయండి చక్కగా. రావి చెట్టుకి నీళ్లు పోయండి. రావి చెట్టు చుట్టూ మరి శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ నెలలో ఉంటుంది. శుభమస్తు.